సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం టీడీపీ ఇతర పక్షాలు మద్దతు తెలిపాయి. ఎందుకోసం రద్దు చేయాలని చెప్తున్నాం సిపిఎం పార్టీగా, ఇతర సంఘాలుగా ఎందుకు చెప్తున్నాం, ఇతర పార్టీగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు గోదావరి జలాల భూగర్భ జలాలను ధ్వంసం చేసే పద్ధతిని అని చెప్తున్నాం. గతంలోనే ఇసుక రీచ్ల వల్లనే పర్యావరణం దెబ్బతింటుందంటే ఒకే సొసైటీ పేరుతోని 10 లక్షలు 20 లక్షల క్యూబిక్ మీటర్లు తీయడం ద్వారా ఈరోజు భూగర్భ జలాలు అడగట్టిపోతాయని సిపిఎంగా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇమీడియట్ గా ఈరోజు బిఎల్సీలో ఏదైతే ఇది ఆమోదించాలని చెప్తున్నారో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రద్దు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్తున్నాం. ఇదే కాదు అయ్యా, ఈ యొక్క ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి వాజేడు, వెంకటాపురం, నంగాపేట, ఏటూరు నాగారం ఈ ప్రాంతం నుంచి అనేక వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని పోయాం. ఆ సంపాదన ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టని చెప్పావు. ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండే పద్ధతిలో వ్యవహరించి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పద్ధతి లేదు. ఎర్ర జెండా పక్షాన గడిచిన సంవత్సర కాలంలో ఈ రోడ్లు బాగు చేయాలి, ఇక్కడి నుంచి నిధులు సమీకరిస్తున్నావు, ఈ రోడ్లను అభివృద్ధి చేయాలని చెప్పి పోరాటం చేస్తే దీన్ని స్పందిస్తలేవు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణం చెప్పగొట్టడం కోసం విపరీతమైన ఇష్టం తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు. ఏదో ఒక పేరు, ముద్దు పేరు, ఏం పేరు? డీసిల్టేషన్. దాన్ని తెలుగులో కొడితే పూడికిత. ఏం పూడికిత? అక్కడ మట్టి ఉంటే తీసేయాలి. నువ్వు మట్టి కోసం చేస్తావు, ఇసుక కోసం చేస్తావు, మాఫియా కోసం చేస్తావు, డబ్బుల కోసం చేస్తావు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలు దాని మీద బతుకుతుంటే వాళ్ళ చేతి కాకుండా బడా పెట్టుబడిదారుల లాభాల కోసం చేస్తా ఉన్నావు. దీన్ని సిపిఎంగా సహించాం. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, గతంలో క్యూబిక్ మీటర్ 200 ఇస్తున్నారు, మేము అంటా ఉన్నాం. ఈ సందర్భంగా క్యూబిక్ మీటర్ కి 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్తున్నాం. పాత పద్ధతిలో కొనసాగిస్తూ భారీ యంత్రాలు పెడతా ఉన్నావు. భారీ యంత్రాలు కాదు, ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ పని ఇచ్చే పద్ధతిలో ఉండాలని సిపిఎం అంటా ఉన్నాం. అదే కాదు, ఈ రోజు వస్తున్న ఆదాయాన్ని 50% ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అలాంటి ప్రయత్నం లేదు. రోడ్లను బాగు చేసే పరిస్థితి లేదు, పర్యావరణం కాపాడే పరిస్థితి లేదు, రోడ్లలో తుమ్ము దూడి కోసం నీళ్లు కొట్టే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల దోపిడీ, అధికారుల దోపిడీ, ప్రభుత్వ దోపిడీ తప్ప మరొకటి కనపట్లేదు. ఏ ఇసుక కాంట్రాక్ట్ వస్తే అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇస్తే ఇచ్చే పద్ధతిని తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రం లేదు అని సిపిఎం అంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు ఈ డీసిల్టేషన్ పేరుతో జరుగుతున్న దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని క్రమంలో సిపిఎం ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.